లార్డ్స్ వేదికగా జరుగుతున్న 3వ టెస్ట్ మ్యాచ్ చివరి దశకు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్ ఒక్కసారిగా రసవత్తరంగా మారిపోయింది. మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు అనుకూలించిన పిచ్ రెండవ ఇన్నింగ్స్ లో బౌలింగ్ కు అనుకూలించి బ్యాటర్లకు చెమటలు పట్టిస్తూ టెన్షన్ పెంచుతోంది. ఇంగ్లాండ్ జట్టు తమ రెండవ ఇన్నింగ్స్ లో 192 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమిండియా సులభంగా గెలుస్తుందేమో అనే ఆశ ఉండేది. కానీ టీమిండియా బ్యాటర్లు ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కోవడంలో పడుతున్న ఇబ్బందిని చూసి ఆ ఆశ పూర్తిగా ఆవిరైపోయింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు చివరి 6 వికెట్లను 38 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన టీమిండియా 58 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. దీనిని బట్టి చూస్తే బౌలర్లు గనుక కాస్త జాగ్రత్తగా బౌలింగ్ చేస్తే ఈ పిచ్ ఎంత బాగా సహకరిస్తుందో పైన చెప్పిన ఉదంతాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కాబట్టి టీమిండియా 5వ రోజు చాలా జాగ్రత్తగా ఆడాలి. చేతిలో 6 వికెట్లున్నాయి. చేయాల్సిన పరుగులేమో 135. కష్టంగా మారిపోయిన పిచ్ పై భీకరంగా కనబడుతున్న ఇంగ్లాండ్ బౌలింగ్ అటాక్ ను మన బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. టీమిండియాకు ప్రతి ఇన్నింగ్స్ లో ఎవరో ఒకరు సూపర్ హీరోగా అవతరించి జట్టును ఆదుకుంటున్నారు. ఈ టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్లతో బుమ్రా, బ్యాటింగ్ లో రాహుల్, పంత్, జడేజా తమ సూపర్ పర్ఫార్మెన్స్ తో టీమిండియాను ఒక మంచి స్థితికి తీసుకొచ్చారు. ఇక ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్ లో వాషింగ్టన్ సుందర్ స్టార్ ఆఫ్ ది డేగా మారిపోయాడు. మొదటి ఇన్నింగ్స్ లో 1 వికెట్ కూడా దక్కించుకుని వాషింగ్టన్ సుందర్ రెండవ ఇన్నింగ్స్ లో 12 ఓవర్లకు గాను కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. ఇక్కడ గమనించవలసిన కీలక విషయం ఏంటంటే జో రూట్, స్టోక్స్, జెమీ స్మిత్ ఇలా ముగ్గురు ఇంగ్లాండ్ కీలక బౌలర్లు ఇండియాను ఇబ్బంది పెట్టగలిగే స్టామినా ఉన్న బౌలర్లను అవుట్ చేసి ఇంగ్లాండ్ జట్టును పూర్తి డిఫెన్స్ లో నెట్టేశాడు. ఈ మ్యాచ్ లో సుందర్ పడగొట్టిన 4 వికెట్లు కూడా క్లీన్ బౌల్డే కావడం విశేషం. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే సుందర్ వేస్తున్న బంతులు ఎంత శాతం స్పిన్ తిరుగుతున్నాయని విశ్లేషకులు లెక్క కట్టారు. ఆ లెక్క ప్రకారం ఈ టెస్ట్ మ్యాచ్ లో రవీంద్ర జడేజా, షోయబ్ బషీర్, జో రూట్ వేస్తున్న సగటు స్పిన్ బంతి కంటే వాషింగ్టన్ సుందర్ వేస్తున్న బంతులు అంతకు రెట్టింపు స్పిన్ అవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. దీనిని బట్టి సుందర్ స్పిన్ బౌలింగ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే సుందర్ తన స్పిన్ బౌలింగ్ తో మ్యాచ్ ను ఇండియా వైపు తిప్పేసి ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించాడు. 3వ టెస్ట్ మ్యాచ్ 4వ రోజు హైలైట్స్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ జట్టు 2 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆరంభం నుండి కూడా పిచ్ కాస్త సంక్లిష్టంగా కష్టంగా ఉండడంతో ఓపెనర్లు జాక్ రాలీ, బెన్ డకెట్ ఇద్దరు కూడా ఆచితూచి బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డుని ముందుకు కదిలించారు. టీమిండియా బౌలర్లు కూడా చక్కగా బౌలింగ్ చేస్తూ పరుగులు చేసే అవకాశమే ఇవ్వకుండా ఒత్తిడి పెంచారు. దీంతో ఇంగ్లాండ్ ఓపెనర్లు కాస్త నెమ్మదిగానే బ్యాటింగ్ చేశారు. బజ్బాల్ అప్రోచ్ తో ఇంగ్లాండ్ బ్యాటర్లు విరుచుకుపడతారన్న లెక్కలన్నీ కూడా తలకిందులయ్యాయి. ముఖ్యంగా పిచ్ లో ఉన్న అనీవెన్ బౌన్స్ బ్యాటర్లకు పెద్ద పరీక్ష పెట్టింది. బంతి ఊహకి కూడా అందకుండా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దీంతో ఇంగ్లాండ్ బ్యాటర్లకు స్వేచ్ఛగా ఆడడం కష్టమైంది. ఇటువంటి పరిస్థితుల్లో సిరాజ్ మ్యాజిక్ చేశాడు. మొదటి వికెట్ కి 22 పరుగులు జోడించిన తర్వాత ఓపెనర్ బెన్ డకెట్ 12 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్ లో బుమ్రాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే 1 డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ 4 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్ లోనే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న మరో ఓపెనర్ జాక్ రాలీ మాత్రం పరుగులు సాధించడానికి ప్రయత్నిస్తూ క్రీజులో నిలదొక్కుకోవడానికి గట్టిగా డిసైడ్ అయ్యాడు. కానీ ఇండియా వ్యూహాల ముందు క్రాలీ ఎత్తులన్నీ చిత్తయ్యి అతని కథ కంచికి చేరింది. నితీష్ కుమార్ రెడ్డి ఎంట్రీ ఇచ్చి జాక్ రాలీని 22 పరుగుల వద్ద అవుట్ చేశాడు. దీంతో ఊహించని విధంగా ఇంగ్లాండ్ జట్టు రెండవ ఇన్నింగ్స్ లో 50 పరుగులకే 3 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ టెస్ట్లో నితీష్ రెడ్డి కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతూ ఆల్రౌండర్ గా అదరగొడుతూ మ్యాచ్ ను మలుపు తిప్పుతూ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ గా సత్తా చాటడం టీమిండియాకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక కష్టాల్లో ఉన్న ఇంగ్లాండ్ జట్టును ఆదుకునే బాధ్యత జో రూట్, హ్యారీ బ్రూక్ పై పడింది. జో రూట్ యాంకర్ రోల్ పోషించగా హ్యారీ బ్రూక్ మాత్రం బజ్బాల్ స్ట్రాటజీతో ఆడి ఇండియాను భయపెట్టడానికి ప్రయత్నించాడు. ఆకాష్ దీప్ వేసిన 20వ ఓవర్లో వరుసగా 2 బౌండరీలు, 1 సిక్సర్ బాది మంచి ఊపు మీద కనబడ్డాడు. అయితే ఆ 19 బంతుల్లో 23 పరుగులు చేసిన హ్యారీ బ్రూక్ ఆకాష్ దీప్ బౌలింగ్ లోనే స్వీప్ షాట్ కి ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అలా బ్రూక్ పై ఆకాష్ దీప్ రివెంజ్ తీర్చుకుని 37 పరుగుల భాగస్వామ్యానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. దీంతో మొదటి సెషన్ ముగిసే సమయానికే ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయింది. ఇక రెండవ సెషన్లో జో రూట్, బెన్ స్టోక్స్ చాలా నెమ్మదిగా ఆడుతూ మరొక వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ నెమ్మదిగా స్కోర్ను పెంచడం ప్రారంభించారు. ఇండియా కెప్టెన్ గిల్ ఎంతమంది బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. చూస్తుండగానే వీరిద్దరి భాగస్వామ్యం అర్ధ సెంచరీ దాటింది. రూట్ మరోసారి క్రీజ్లో పాతుకుపోవడంతో ఇండియాకు టెన్షన్ మొదలైంది.
ఇటువంటి పరిస్థితిలో ఇన్నింగ్స్లో ఇప్పటివరకు బౌలింగ్ చేయని సుందర్ను కెప్టెన్ గిల్ బరిలోకి దించడంతో ఒక్కసారిగా లెక్కలు మారాయి. 40 పరుగుల వద్ద ఉన్న జో రూట్ సుందర్ బౌలింగ్లో స్వీప్కి ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే డేంజర్ బ్యాటర్ జెమీ స్మిత్ ను కూడా 8 పరుగుల వద్ద సుందర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అలా సుందరమైన బౌలింగ్తో గిగిరాలు తిరిగే బంతుల్ని విసిరి 2 ఇంగ్లాండ్ వికెట్లను పడగొట్టి ఇండియా పైచేయి సాధించేలా చేశాడు. ఇక లార్డ్స్ టెస్ట్లో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఓ అత్యంత అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో చేసిన పరుగులతో రూట్ టెస్టుల్లో 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 8,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా సచిన్ టెండూల్కర్, మహేళా జయవర్ధనే, జాక్ కల్లిస్ తర్వాత ఈ ఘనత సాధించిన 4వ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ మాత్రం మరో ఎండ్లో తడబడకుండా నిలబడి పట్టుదలతో బ్యాటింగ్ చేస్తూ టీమిండియా బౌలర్లను అడ్డుగోడలా అడ్డుకుని ఇంగ్లాండ్ స్కోర్ని పెంచడానికి ప్రయత్నించాడు. అయితే 3వ సెషన్ ఆరంభంలోనే మరోసారి సుందర్ తన సూపర్ బౌలింగ్ మ్యాజిక్ చేశాడు. సుందర్ వేసిన బంతి బొంగరంలా తిరుగుతూ భారీ స్వీప్ షాట్ కు ప్రయత్నించిన స్టోక్స్ బ్యాట్ కింద నుండి వెళ్లి వికెట్లను గిరాటేసింది. దీంతో 33 పరుగుల వద్ద స్టోక్స్ పెవిలియన్ చేరాడు. ఇక టైలెండర్ బ్యాటర్లలో క్రిస్ వోక్స్ ను 10 పరుగుల వద్ద, బ్రైడెన్ కార్స్ ను 1 పరుగు వద్ద బూమ్రా క్లీన్ బౌల్ చేశాడు. మరో టైలెండర్ షోయబ్ బషీర్ 2 పరుగుల వద్ద వాషింగ్టన్ సుందర్ క్లీన్ బౌల్ చేయడంతో ఇంగ్లాండ్ ఆలౌట్ అయింది. రెండవ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 10 వికెట్లు నష్టపోయి 192 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అసాధారణ బౌలింగ్తో అద్భుత ప్రదర్శనతో ఏకంగా 4 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. మిగిలిన బౌలర్లలో బూమ్రా, సిరాజ్ చెరొక 2 వికెట్లు పడగొట్టగా నితీష్ రెడ్డి, ఆకాష్ దీప్ 1 వికెట్ను దక్కించుకున్నారు. 193 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే ఆర్చర్ అదిరిపోయే షాక్ ఇచ్చాడు. యశస్వి జైస్వాల్ 0 పరుగులు మాత్రమే చేసి ఆర్చర్ వేసిన షాట్ బంతిని ఫుల్ షాట్ ఆడబోయి కీపర్ స్మిత్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 5 పరుగులకే ఇండియా 1 వికెట్ను కోల్పోయింది. ఈ టెస్టు మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లలో కూడా జైస్వాల్ ను ఆర్చర్ అవుట్ చేయడం గమనార్హం. జైస్వాల్ అవుట్ అయ్యాక ఓపెనర్ కేఎల్ రాహుల్, 1 డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు కదిలిస్తూ లక్ష్యాన్ని కరిగించడం మొదలుపెట్టారు. పిచ్ సంక్లిష్టంగా ఉండడంతో ఇద్దరు కూడా నెమ్మదిగానే బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ కలిసి 2వ వికెట్కు 36 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత బ్రైడెన్ కార్స్ బౌలింగ్లో కరుణ్ నాయర్ 14 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఈ టెస్టు సిరీస్లో ఇప్పటి వరకు 2 టెస్టుల్లో అవకాశం దక్కించుకున్న కరుణ్ నాయర్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన అయితే చేయలేదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా తీవ్రంగా నిరాశపరిచాడు. కరుణ్ నాయర్ పోతే పోని గిల్ ఉన్నాడని ఆనందపడేలోపే క్రీజ్లోకి వచ్చిన గిల్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి బ్రైడెన్ కార్స్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో ఇండియా 53 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. దీంతో నైట్ వాచ్మెన్ గా ఆకాష్ దీప్ ఎంట్రీ ఇచ్చాడు. నైట్ వాచ్మెన్ ఆకాష్ దీప్ అన్నా నిలుస్తాడేమో అనుకుంటే అతడు 1 పరుగు మాత్రమే చేసి స్టోక్స్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా 4వ రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు నష్టపోయి 58 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 33 పరుగులతో క్రీజులో ఉన్నాడు. టీమిండియా విజయానికి ఇంకా 135 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 6 వికెట్లున్నాయి. కానీ పిచ్ స్వభావమేమో చక్రవ్యూహంలాగా కనబడుతోంది. మరి టీమిండియా లార్డ్స్ అనే చక్రవ్యూహంలో విజేతగా నిలుస్తుందో లేదో వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.